పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వాలు మెరుగైన చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఇప్పటికే ఎన్నో రకాలుగా భూకంపాలు, వరదలు, దీర్ఘకాలిక వ్యాధులు చవిచూస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రచారం చేయాల్సిన స్థాయిలో చేయకపోవడం వల్ల ప్రాణ నష్టం, ధన నష్టం, ఆస్తి నష్టం ప్లాస్టిక్ వాడకం వల్ల జరుగుతున్నాయని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. వాతావరణ కాలుష్యం ప్లాస్టిక్ వాడకంతో పెరిగిపోయిందని, వివిధ పద్ధతుల్లో కంట్రోల్ చేయడానికి తీసుకుంటున్న చర్యలు తూతు మంత్రంగా ఉన్నాయని, ప్రజలకు చైతన్యం తీసుకొచ్చి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను నిషేధం చేయాలని, ఉత్తమమని, ప్లాస్టిక్ భూమిలో కరిగిపోదని, కనీసం 100 సంవత్సరాల కంటే ఎక్కువే భూమిలో ప్లాస్టిక్ తన తత్వాన్ని కోల్పోదని, పర్యావరణానికి ఎంతో హాని చేస్తుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు సెలవిచ్చారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం నిషేధించాలని యాదగిరిగుట్ట ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంబంధిత దేవాలయ అధికారులకు, సిబ్బందికి సర్క్యులర్ జారీ చేసిన విషయం మీడియా, పేపర్లు, పత్రికా విలేకరులు తెలిపినారు. ఈవో బట్ట బ్యాగులు, జూట్ బ్యాగులు వాడకంలోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. భక్తులు కూడా తమ వెంబడి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు తీసుకురావద్దని, ముందుగానే ఇంటి నుండి వచ్చే ముందు బట్ట బ్యాగులు, జూట్ బ్యాగులు తెచ్చుకోవాలని కోరడమైనది.